రేపు పొద్దున ఈ మీరు ఇస్తున్నటువంటి మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళ చేతులకి ఇస్తుంటే మళ్ళీ రేపు జగన్ గారు అధికారంలో రాగానే మళ్ళీ అది ప్రభుత్వం చేతికి ప్రజల చేతికి వస్తాయి అనేటటువంటి భరోసా. సో నలుగురితో గో బ్యాక్ అని నినాదాలు చేపిస్తేనో 4 ఫ్లెక్సీలు వేపిస్తేనో ఆ ధైర్యాన్ని భయపెట్టగలరా? ఆ సినిమా డైలాగ్ మీకు వర్తించింది. నిన్న రాత్రి ఇద్దరు సిట్టింగ్ వేసినట్టున్నారు, ఆంధ్రజ్యోతి ఈనాడు. ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలని ఓ పథకం ప్రకారం మంచి ఏ విధంగా రాయాలనేటటువంటిది కలిసికట్టుగా రాసినట్టున్నారు. దాంట్లో ఒకసారి మీరు చూస్తే జగన్ అదే తీరు అడుగడుగున షరతుల ఉల్లంఘనలంటూ ఆంధ్రజ్యోతి విమానాశ్రయం నుంచి 63 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాకవరపాలెం చేరుకునేందుకు 6 గంటల సమయం తీసుకున్నారంట. విశాఖ గోపాలపట్నం పెట్రోల్ బంక్ జంక్షన్లో జగన్ రోడ్ షో, ట్రాఫిక్లో నిలిచిపోయిన అంబులెన్స్. జగన్ గారు ఎటు వెళ్తున్నాడు, అంబులెన్స్ ఇటు ఆగిపోయింది. కళ్ళు ఏమన్నా పోయినాయా? రాత్రి ఏమన్నా సిట్టింగ్ ఎక్కువైందా? రాత్రి సిట్టింగ్ ఎక్కువైందా? అంబులెన్స్ ఎటు వెళ్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఏ రూట్లో వెళ్తున్నారు? అక్కడ ముందు సిగ్నల్ పడింది, అక్కడ ఆగినాయి వెహికల్స్, అంబులెన్స్ వెనక ఆగుంది. దానికి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన రూట్లో కాదు కదా, ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది అంబులెన్స్. సిట్టింగ్ ఎక్కువైతే ఇదే ఇబ్బంది, కొంచెం తగ్గించు. జగన్ గారు పర్యటన కాబట్టి వేలాది మంది ఎయిర్పోర్ట్కి వచ్చారు, స్వాగతం పలికేందుకు భారీగా తరలి వచ్చారు. ఎస్, ఒప్పుకున్నాం. గో బ్యాక్ జగన్ అని నినాదాలు ఎవరో నలుగురు. ఈనాడు చూస్తే ఈనాడు నర్సీపట్నంలో జగన్ గో బ్యాక్ ఆందోళనలు, షరతులు అడుగడుగునా బేఖాతరు, 6 గంటలు జగన్ సాగిన కాన్వాయి, పోలీసులు అనుమతి లేని వాహనాలు ఫోటో తీసి వాట్సాప్లో సమాచారం పంచుకోవడంతో తదుపరి కూడలో సిబ్బంది వాటిని ఆపేశారు. అంటే మీరు ఎన్ని వెహికల్స్ని ఆపేసినా వేలాదిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారని దానికి అర్థం. పోలీసులు అంటే జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ వెనకాల 10 వెహికల్స్ కంటే ఎక్కువ వెహికల్స్ వెళ్ళనీ లేదు, ఆ వెహికల్స్ అన్నింటినీ ఆపేశారు. ఇదైతే క్లియర్గా రాసుకున్నారు కదా మీరు. తోపులాట్లు 20 గాయాలు, తమ్మినేని సీతారామన్ పోలీసులు అడ్డుకోగా ఆయన అసహనం వ్యక్తం చేశారు. మరి ఎందుకు అడ్డుకుంటారని ఆయన మాజీ స్పీకర్, ప్రస్తుతం మా పార్టీ నాయకుడు